హలో గైస్, దిస్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ ఎనిమే తెలుగు. నేను ఈ రోజు వీడియోలో అయితే ఏ హీరోనైనా ఏ విలన్ అయినా ఓన్లీ వన్ పంచ్ తోనే అంతం చేసే సైతామా అలియాస్ వన్ పంచ్ మ్యాన్ సీజన్ 1 తెలుగు డబ్ ఎలా ఉందో చెప్పబోతున్నా. అంతకంటే ముందు నేను చేసిన లాస్ట్ వీడియో సూపర్ క్యూబ్ 6 అండ్ అలాగే 7 ని ఇంకా ఎవరైనా చూడలేదంటే మన ఛానల్ ఓపెన్ చేసి చూసేయండి. అండ్ అలాగే మన వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి అయితే చాలా దగ్గరలో ఉంది. అండ్ గైస్, ఇక ఎటువంటి సోలు లేకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. తెలుగు డబ్ కంటే ముందు సీజన్ 1 స్టోరీ అయితే చెప్తా ఉండండి. ఒకసారి మన మెయిన్ ప్రొటాగనిస్ట్ అయిన సైతామా క్రాబ్ మాన్స్టర్ తో అయితే ఫైట్ చేయాల్సి వస్తుంది. మన సైతామా ఆ క్రాబ్ మాన్స్టర్ ని ఓడించినా కూడా ఎంతో కష్టంగా అయితే ఓడిస్తాడు. దీని వల్ల అయితే మన సైతామా ఎలాగైనా చాలా స్ట్రాంగ్ అవ్వాలని అయితే డిసైడ్ అవుతాడు. దీనికోసం అయితే మన సైతామా ప్రతిరోజు 1 year పాటు 100 స్క్వాట్స్, 100 సిట్అప్స్, 100 పుషప్స్ అండ్ అలాగే 10 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే చేసేవాడు. దానితో మన సైతామా తన బాడీలో ఉన్న లిమిటర్స్ అన్ని తీసేసి వన్ పంచ్ మ్యాన్ లాగా అయితే మారతాడు. దానికి బోనస్ లాగా అయితే మన సైతామాకి తన జుట్టంతా ఊడిపోతుంది. కానీ మన సైతామాకి ఎటువంటి అపోనెంట్ అయినా ఓన్లీ వన్ పంచ్ తో అయితే పండబెట్టే పవర్స్ అయితే వస్తాయి. దీని వల్ల అయితే మన సైతామాకి అన్ని ఎనిమీస్ ని వన్ పంచ్ తోనే అంతం చేస్తాడు కాబట్టి ఇంట్రెస్ట్ అయితే పోయింది ఫైటింగ్ కోసం అయితే. అందుకే మన సైతామా తనతో ఈక్వల్ గా ఫైట్ చేసే అపోనెంట్ కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. ఇదే ఈ సీజన్ 1 స్టోరీ. ఇక తెలుగు డబ్ విషయానికి వస్తే తెలుగు డబ్ అయితే బానే ఉంది. అండ్ అలాగే మన సైతామా వాయిస్ కూడా బానే ఉంది. స్టార్టింగ్ లో కొంచెం బాలేదనిపించినా కూడా వినడంతో మనకి బానే అనిపిస్తుంది. ఫినిష్ వాయిస్ కూడా బానే ఉంటుంది తెలుగులో. ఇక సేమ్ సైతామా లాగే స్టార్టింగ్ లో అందరి క్యారెక్టర్స్ కి తెలుగు డబ్ షూట్ కాలేదని అనిపించినా కూడా తర్వాత అయితే మనకు బానే అనిపిస్తుంది. ఇక డైలాగ్ రైటింగ్ విషయానికి వస్తే బానే రాసుకున్నారు. అండ్ అలాగే తెలుగు డబ్ అయితే డైలీ సోనీ లో నైట్ 10 కి అయితే వస్తుంది రాత్రి. ఇక తెలుగు డబ్ విషయం మొత్తంలో నాకు బాగా అనిపించింది ఏంటంటే మెయిన్లీ సెన్సార్ అయితే చేసేసినారు. మనకు మెయిన్లీ సీజన్ 1 అంటానే కామెడీ సీన్స్ అండ్ అలాగే బ్లడ్ సీన్స్ గుర్తొస్తాయి. కానీ సోనీ వాళ్ళైతే బ్లడ్ సీన్స్ అండ్ అలాగే చాలా సీన్స్ అయితే కట్ చేసినారు సెన్సార్ వల్ల అయితే. సీన్స్ ఇలానే కట్ చేసుకుంటూ పోతే మాత్రం మనం చాలా బాధపడాల్సి వస్తుంది. టీవీలో చూడలేము రా అంటే మాత్రం ఖచ్చితంగా క్రంచీలో అయితే సీజన్ 1 తెలుగు డబ్ అయితే అప్లోడ్ చేస్తుంది. కానీ చాలా లేట్ అయితే అవుతుంది. ఓవరాల్ గా తెలుగు డబ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. వీడియోకి లైక్ అయితే చేసేయండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తెబాయో.